2,500 ఇండ్ల కూల్చివేత, గూడు కోల్పోయిన 3,000 కుటుంబాలు, నిర్వాసితులైన 25,000 మంది, ధ్వంసమైన 15,000 కోట్ల ఆస్తి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2.5 ఏళ్లలో జరిగిన గొప్ప పరిపాలనకు అద్దం ఈ లెక్కలు. రేవంత్ మోడల్ అంటే యావత్ దేశమంతా సంభ్రమాచర్యాలకు లోనయ్యే విధంగా సాగుతున్న పరిపాలన ఇది. 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ భూ ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణ, నదీ పునరుద్ధరణ, ప్రభుత్వ భూముల రికవరీ అనే పేరుతో యథేచ్ఛంగా ప్రారంభమైన విధ్వంసకాండ ఇప్పుడు మూసి ప్రక్షాళన పేరుతో 10,000 ఇండ్ల కూల్చివేత దాకా నిరంకుశంగా సాగుతూ వస్తుంది. ఫ్యాక్టరీలు పెడతామన్న పేరుతో భూములు లాక్కునే ప్రయత్నం చేయడం, హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని FTL పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి ఇల్లు కూల్చేయడం, యూనివర్సిటీల భూములను లాక్కోవడానికి ప్రయత్నించడం, వేల మందికి నిద్రలేని రాత్రులు మిగిల్చడం, ఇది రేవంత్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా చేస్తున్న ఏకైక పని, అమలు చేస్తున్న ఏకైక పరిపాలన విధానం. తమకు అనుకూలమైన వారి ఇండ్లు, ఫామ్ హౌజులు, భారీ నిర్మాణాల జోలికి పోకుండా కేవలం నోరు లేని పేదల ఇళ్లను నేలమట్టం చేయడమే పనిగా పెట్టుకుంది. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేసి ఎదురుదాడి చేయడం ఓ అలవాటుగా మారింది. చెరువులు, కాలువల పరిరక్షణ పేరుతో అధికారులు అనేక ప్రాంతాల్లో బుల్డోజర్లు పంపి నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ అనుమతులతో లేదా స్థానిక మున్సిపల్ రికార్డుల ఆధారంగా నిర్మించుకున్న ఇండ్లు అవి. కొంతమంది లైఫ్ టైం సేవింగ్స్ తో అదే విధంగా అప్పులు తీసుకొని మరీ ఇల్లు నిర్మించుకున్నారు. అలాంటి వారి ఇళ్లను ఒక్క రోజులో కూల్చేయడం రేవంత్ సర్కారు ఫ్యూడలిస్టిక్ థాట్స్ కి సింబాలిక్ గా చెప్పుకోవచ్చు. మూసీ నది పరిసరాల్లో వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. వీరిలో చాలా మంది డైలీ లేబర్స్, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు వంటి లో ఇన్కమ్ కేటగిరీకి చెందిన వారే. మూసీ రివర్ డెవలప్మెంట్ పేరుతో ఈ ప్రాంతాలను ఖాళీ చేయాలని గవర్నమెంట్ అనౌన్స్ చేయడంతో ప్రజల్లో తీవ్ర భయం నెలకొంది. వారందరికీ పునరావాసం కల్పిస్తామని అధికారికంగా చెప్పినప్పటికీ ప్రజల అనుభవం మాత్రం వేరుగా ఉందని బాధితులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో పునరావాస ఇల్లు దూర ప్రాంతాల్లో ఉండడం, అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, తాత్కాలికంగా నివసించే సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు పేదల జీవనాధారాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు DPR రానేలేదు. మరో 18 నెలల దాకా DPR తయారు కానే కాదని ప్రభుత్వమే చెబుతుంది. అలాంటప్పుడు ఊరుగల ముందుగల ఉన్న పలంగా ఇండ్లను కూల్చేయాల్సిన అవసరం ఏమున్నది? మరో 10,000 ఇండ్లు కూల్చివేతకు గెజిట్ కూడా ఇచ్చేశారు. DPR వచ్చిన తర్వాత దాని ప్రకారం ఏ పరిధిలో ఏం చేయాలో నిర్ణయం తీసుకోవచ్చు. DPR ప్రాథమికంగా కూడా తయారు కాకుండా ప్రజలను భయాందోళనకు గురి చేయడం ఏ మేరకు సమంజసమో అర్థం కాదు. ఇక ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో జరిగిన భారీ కూల్చివేతలు 1000 కుటుంబాలను రాత్రికి రాత్రి రోడ్డున పడేశాయి. ఇది నేషనల్ ఇష్యూ కూడా అయ్యింది. చాలా వరకు నేషనల్ మీడియా ఈ ఇన్సిడెంట్ పై స్పందించింది. భూదాన్ ఇండ్లు దాదాపు 1000 వరకు కూల్చేశారు. ఈ చర్యతో సుమారు 5,000 మంది పేదలు నిర్వాసితులయ్యారు. భూదాన్ భూములను ప్రభుత్వ భూమిగా చూపించి నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. పునరావాస ఏర్పాట్లు కూడా చేయలేదు. ఉన్న ఫలంగా రోడ్డు మీదకి తెచ్చిపడేశారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు లేదా సరైన పునరావాస ఏర్పాట్లు చేయకుండా దూకుడు చర్యలు చేపట్టడం వల్ల పేదల జీవితం తీవ్రంగా దెబ్బతింది. ఇలాంటి చర్యల వల్ల కేవలం ఇల్లు మాత్రమే కాదు, ప్రజల ఆర్థిక స్థితి కూడా దారుణంగా ప్రభావితం అవుతుంది. ఒక చిన్న ఇల్లును నిర్మించడానికి చాలా కుటుంబాలు జీవితకాల పొదుపును ఖర్చు చేస్తాయి లేదా అప్పులు తీసుకుంటాయి. ఉన్న ఇల్లు కూల్చివేస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి. అదే సమయంలో ఆ ఇళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడతారు. ఈ నేపథ్యంలో కూల్చివేతలు కేవలం భౌతిక నిర్మాణాల నష్టం, అంటే కేవలం ఒక భవనం మాత్రమే కూల్చివేయడం కాదు, ఓ కుటుంబాన్ని కూల్చివేయడమే. అంతేకాదు ఈ కూల్చివేతలు సామాజిక ఆర్థిక సంక్షోభానికి కూడా దారితీస్తుంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. లగచర్లలో గిరిజనుల భూములను లాక్కోవడం, సెంట్రల్ యూనివర్సిటీ, అబ్దుల్ కలాం యూనివర్సిటీ, బిజినెస్ స్కూల్ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు చేయడం, నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాలన్నీ కూడా రేవంత్ పరిపాలన ప్రాధాన్యతలేమిటో చెప్పకని చెప్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ ఏదో పేరుతో బకాసురుడిలా భక్షించేయడం, అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా వ్యాపారులకు పెద్దపీట వేయడం మాత్రమే రేవంత్ కు పరిపాలనగా కనిపిస్తున్నది. ఇంతకు మించి ఏ ప్రాధాన్యము ప్రభుత్వానికి లేదనే స్పష్టంగానే తెలుస్తున్నది. తెలంగాణలో కూల్చివేసిన వివరాలు ఒకసారి చూడండి. జనవరి 2024 హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో చెరువు FTL ఆక్రమణ తొలగింపు పేరుతో కూల్చిన నిర్మాణాలు 35. ఈ చర్యతో ప్రభావితమైన కుటుంబాలు 40. ఫిబ్రవరి 2024 రంగారెడ్డి గండిపేట చెరువు భూమి ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 48, ప్రభావితమైన కుటుంబాలు 60. మార్చి 2024 మేడ్చల్ శామీర్పేటలో ప్రమాదకర హౌసింగ్ ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 27, ప్రభావిత
ప్రభావితమైన కుటుంబాలు 35. మార్చి 2024 హైదరాబాదు నార్సింగి వాటర్ బాడీ నష్టపరిచారన్న పేరుతో కూల్చిన నిర్మాణాలు 22, ప్రభావితమైన కుటుంబాలు 20. మే 2024 హైదరాబాద్ మాదాపూర్లో చెరువు బఫర్ జోన్ ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 60 కాగా అక్కడ ప్రభావితమైన కుటుంబాలు 80. జూన్ 2024 రంగారెడ్డి కోకాపేట్ రోడ్డు విస్తరణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 18, అక్కడ ప్రభావితమైన కుటుంబాలు 15. జూలై 2024 హైదరాబాదు హైడ్రా పరిధిలో చెరువు ఆక్రమణల పేరుతో కూల్చిన నిర్మాణాలు 120, అక్కడ ప్రభావితమైన కుటుంబాలు 150. ఆగస్టు 2024 హైదరాబాద్ కాజాగూడ లేఅవుట్ ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 45, ప్రభావితమైన కుటుంబాలు 50. సెప్టెంబర్ 2024 హైదరాబాద్ హఫీజ్పేట్ కాలువ ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 70, ప్రభావితమైన కుటుంబాలు 90. అక్టోబర్ 2024 హైదరాబాద్ లోని చాదర్గఢ్ మూసీ నది ఒడ్డున బెడ్ ఇల్లు కూల్చినవి 163, ప్రభావిత కుటుంబాలు 200. నవంబర్ 2024 హైదరాబాద్ అంబర్పేట్ కూల్చిన నది పరివాహక నిర్మాణాలు 75, ప్రభావితమైన కుటుంబాలు దాదాపు 100. డిసెంబర్ 2024 రంగారెడ్డి శంషాబాద్ రోడ్డు విస్తరణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 40, అక్కడ ప్రభావితమైన కుటుంబాలు 50. జనవరి 2025 వరంగల్ చెరువు భూమి ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 28, ప్రభావితమైన కుటుంబాలు 30. మార్చి 2025 సంగారెడ్డి ప్రభుత్వ భూమి ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 33, ప్రభావితమైన కుటుంబాలు 40. జూలై 2025 హైదరాబాద్ అవుట్స్కట్స్ లో చెరువుల పరిరక్షణ డ్రైవ్ పేరుతో కూల్చిన నిర్మాణాలు 90, అక్కడ ప్రభావితమైన కుటుంబాలు 120. అక్టోబర్ 2025 హైదరాబాద్ మూసీ ఫేజ్ 2లో కూల్చిన నది పరివాహక నిర్మాణాలు 300, ప్రభావితమైన కుటుంబాలు 350. ఫిబ్రవరి 2026 ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూమి ఆక్రమణ పేరుతో కూల్చిన నిర్మాణాలు 600 నుంచి 1000 వరకు, అక్కడ ప్రభావితమైన కుటుంబాలు దాదాపు 1000. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చిన మొత్తం అంచనా 1800 నుంచి దాదాపు 2000 నిర్మాణాలు. రేవంత్ రెడ్డి నిర్మాణాలు కూల్చడం వల్ల ప్రభావితమైన బాధిత కుటుంబాలు దాదాపు 1800 నుంచి 2500. ఈ నిర్మాణాలు కూల్చడం వల్ల ప్రభావితం చెందిన జనాభా లెక్కలు కూడా చూస్తే దాదాపు 8000 నుంచి 12000 మంది. నిర్మాణాలు కూల్చడం వల్ల వివాదాల్లోకి ఎక్కిన భూముల వివరాలు దాదాపు 3000 నుంచి 3300 ఎకరాలు. ఆ భూముల ఆస్తుల అంచనా విలువ దాదాపు 8000 కోట్ల నుంచి 15000 కోట్లు. తెలంగాణలో జరుగుతున్న ఈ కూల్చివేతలు అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎక్కువగా సామాజిక న్యాయం, పేదల హక్కులపై తీవ్రంగా ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వానికి పర్యావరణ పరిరక్షణ, నగర అభివృద్ధి వంటి లక్ష్యాల కంటే కూడా ప్రజల జీవితాలను కుదిపేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నది. అభివృద్ధి, ప్రజల హక్కు మధ్య సమతౌల్యం ఉండాలి. పునరావాసం, పరిహారం, ముందస్తు చర్యల వంటి అంశాలు లేకుండా చేపట్టే కూల్చివేతలు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక చర్యలే. ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని మేరకు ఎక్కడ ఏ కార్యాచరణ చేపట్టాలో నిర్ణయం తీసుకొని ఆ తర్వాత దానివల్ల ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపించి పథకాన్ని అమలు చేయాలి. అలా కాకుండా అసలు ప్రణాళిక అన్నదే లేకుండా ఏకంగా 10,000 కట్టడాలను కూల్చేయడానికి గెజెట్ ఇవ్వడాన్ని ఏ విధంగా నిర్వచించాలో కూడా అర్థం కాదు. ఇది రేవంత్ సర్కార్కు ఎంత మాత్రం తగని పని. మేధావులు ఈ అంశంపై ఇప్పటికైనా నోరు విప్పాలి.